నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు ఆస్ట్రాలజర్ గణపతి దత్త ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. మరి ఆయనతో మాట్లాడి మిథున రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది, మరి ఈ మిథున రాశి వారు ఈ సంవత్సరం అంతా కూడా చేయాల్సిన పనులేంటి, చేయకూడని పనులేంటి, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు కూడా చూసేయండి. నమస్కారం గురువు గారు. మహాదేవ. గురువు గారు, అయితే ఉగాది నుంచి చూసుకున్నట్టయితే గనక మనకి గ్రహస్థితులు అన్నీ కూడా మారుతాయి. అదేవిధంగా రాశుల్లో కూడా మరి ప్రతి ఒక్క రాశికి కూడా దానికి తగ్గ చర్యలు కూడా జరుగుతూ ఉంటాయి. అయితే ఈ సంవత్సరం మిథున రాశి వారికి ఈ ఉగాది నుంచి ఉగాది వరకు చూసుకున్నట్టయితే ఏ విధంగా ఉండబోతుంది అంటారు? తప్పకుండా అమ్మ, మిథున రాశి వారు అదృష్టవంతులు. ఈ యొక్క 2025 విశ్వావసునామ సంవత్సరానికి సంబంధించి నిజంగా అంటే చాలా అదృష్టవంతులు. కొంతమేర చిన్నపాటి దురదృష్టవంతులు. ఎట్లా అంటే గురువు మన ఇంటికి వస్తే ఏ విధంగా మనము ట్రీట్ చేస్తామో ఆ విధంగా ఈ సంవత్సరం మొత్తము కూడా పొలైట్గా, చాలా కృతజ్ఞతాభావంతో, గ్రాటిట్యూడ్తో ఈ సంవత్సరం ఉంటే వీరు అదృష్టవంతులు. ఏమాత్రము ఈగో ఫీలింగ్కు వెళ్ళినా, ఏమాత్రం తొందరపడినా కొంతమేర ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు, వీరి వాక్కు వలన సమస్యలు తలెత్తే పరిస్థితి ఉంటుంది. మరి మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, అదేవిధంగా పునర్వసు 1, 2, 3 పాదాలు. ముఖ్యంగా కా అక్షరము, కోటేశ్వరి, కోటేశ్వర్, కుమారు, కిరణు ఇలాంటి నామకరణాలతో వ్యవహారిక నామము మొదలైనటువంటి జన్మనామము, వ్యవహారిక నామము మొదలైనటువంటివి హా మీద ఎండ్ అవుతుంది. హారిక కావచ్చును, హాసిని కావచ్చును, ఇలాంటి తో ఉండేటువంటి పరిస్థితులు. జ్ఞానేశ్వర్ కూడా కావచ్చును ఉదాహరణకు. ఇక ఈ యొక్క కొన్ని చాక్షరంతో చరిత అని కూడా మొదలవుతుంది. అయితే ఇక్కడ ఆదాయము ఎంతో అద్భుతంగా 14 చూపించడం జరుగుతున్నది, 14. ఇక్కడ మరి వ్యయము 2 కనబడుతూ ఉంది. రాజపూజ్యము మనకు 4 కనబడితే అవమానము 3 ఉంది ఈ యొక్క విశ్వవాసునామ సంవత్సరంలో మిథున రాశి వారికి. ఈ రాశికి తప్పకుండా గత సంవత్సరం కంటే ఈ సంవత్సరము చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. మహిళలకు కానీ స్త్రీలకు కానీ ఇద్దరికీ కూడా గుర్తుంచుకోండి. ఇతరులతో పోల్చుకొని నేను వాడు కారు కొన్నాడు నేను కొంటా అని కానీ, లేదా వాళ్ళు అపార్ట్మెంట్ కొన్నారు నేను కొంటా అని కానీ, లేదా వాడు వాచ్ కొనుక్కున్నాడు యాపిల్ వాచ్ నేను కొనుక్కుంటా అని కానీ, యాపిల్ ఫోన్ కొనుక్కున్నాడు నేను కొనుక్కుంటా అని కానీ, ఇట్లా ప్రతి విషయానికి కంపారిజేషన్ అనేటువంటిది పనికి రాదు అనేటువంటి విషయాన్ని గమనించుకోండి. నేను ముందుగానే చెప్పా. ఎందుకు కంపారిజన్ అంటే లగ్నాతు గురువు వస్తున్నాడు. ఈ లగ్నాతు గురువు రావడం వల్ల కొంత మనల్ని టెంప్ట్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. టెంప్ట్ అది మంచి అయితే ఓకే, చెడైతే ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు ఉంటాయి. సో ఇక్కడ మిథున రాశి వారు కొంత జాగ్రత్తగా ఉండండి. హార్ట్ రిలేటెడ్ సర్జరీస్ కావచ్చును, స్ట్రోక్ కావచ్చును, ఇలాంటివి వచ్చే పరిస్థితి. తప్పకుండా వాకింగ్ చేయండి. వాకింగ్ అనేటువంటిది 100% చేయండి. ప్రతిరోజు బంగారం కలర్లో ఉండేటువంటి ఒక కర్చీఫ్ను జేబులో పెట్టుకోండి. రోజు దాంతో తుడుచుకునే ప్రయత్నం చేయండి. బయటికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా, లేదా గోల్డ్ రిలేటెడ్ పెన్నును జేబులో పెట్టుకునేటువంటి ప్రయత్నం చేయండి. అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు కనబడుతవి. ఇంకా చూసుకున్నట్టయితే ఇతరులపై కొన్ని విషయాల కోసము ఆధారపడాల్సి వచ్చేటువంటి పరిస్థితి. ఏ విషయముకైనను కూడా స్వయముగా చేయుట కొంత కష్టసాధ్యంగా కనబడుతుంది. అదేవిధంగా కొంత ధనము వృధాగా ఖర్చు చేయవలసి వచ్చే పరిస్థితి.
వాహనాలు కొనుగోలు చేసే సందర్భాలలో కొంత జాగ్రత్త, వాహన యోగము ఉన్నది, వాహనాలు నడిపేటువంటి సందర్భాలలో కూడా కొంత జాగ్రత్త. అదేవిధంగా మత్తు పదార్థాలు తీసుకొని వాహనాలు నడపడం వలన యాక్సిడెంట్స్కు అధికంగా గురి అయ్యేటువంటి సందర్భాలు ఉన్నవి. ఈ యొక్క మిథునంలో ఉండేటువంటి వారికి, మిథున లగ్నము మిథున రాశి వారికి జాగ్రత్తగా ఉండండి. బంధువుల సఖ్యత పెరగబోతుంది సంవత్సరము. పట్టుదలతో కొన్ని పనులు పూర్తి చేసుకుంటున్నారు. మీ మాట తీరు కొంత దురుసుగా అహంకార భావముతో ఉంటుంది ఈ సంవత్సరము, అదే చెప్తున్నా. సో చాలా జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా పెద్ద ఖర్చులు తగిలేటువంటి అవకాశం కనబడుతుంది, జాగ్రత్త. ఇంకా గురు ప్రభావంచే మీకు కొన్ని పరిచయాలు అద్భుతంగా బలంగా మారబోతున్నాయి. దాని వలన మీ యొక్క వ్యాపారము కొంత ఊహించని పరిస్థితికి వెళ్ళబోతూ ఉంటుంది. అదేవిధంగా పెద్దల ఆరోగ్యం మీకు కొంత ఆందోళనకరంగా ఉండేటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది, జాగ్రత్తగా ఉండండి. మీరు చేయి వృత్తి వ్యాపారంలో యందు కొంత మందకోడిగా కూడా ముందుకు సాగేటువంటి పరిస్థితి, రుణములు అకారణముగా చేయవలసి వచ్చేటువంటి పరిస్థితి, లోన్స్ కానీ ఏమైనా అప్పులు కానీ కొంతమేర యాదృచ్ఛికంగా చేయవలసి వచ్చేటువంటి పరిస్థితి. మీ మాట పొరపాటు వల్ల శత్రుత్వము అనేటువంటిది పెరిగేటువంటి పరిస్థితి ఉంది. మీ తెలివితేటలు ఇతరులకు ఉపయోగపడేటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. బంధు స్నేహితులతో కొంతమేర మీకు కొన్ని బంధువులు కావచ్చును, స్నేహితులు కావచ్చును, సమస్యగా మారేటువంటి పరిస్థితి ఉంటుంది. అవసరాలకు కొన్ని ముఖ్యమైనటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి వాయిదా వేసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. బంగారము, భూమి వంటి విలువైనటువంటి వస్తువులు తప్పకుండా కూడా కొనుగోలు చేసేటువంటి ఈ యొక్క సంవత్సరంగా మీకు గుర్తుండిపోతుంది. పిల్లల యొక్క యోగక్షేమాదులు కావచ్చును, ఎంతో జాగ్రత్తగా చూసుకునేటువంటి పరిస్థితి. అదేవిధంగా ఉద్యోగంలో ఎవరైతే ఉన్నారో వారికి తప్పకుండా చక్కటి ఉద్యోగం లభించడం కావచ్చును, లేదా బదిలీలు కూడా ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. కొంత ఇష్టం లేని ప్రదేశాలకు కూడా బదిలీలు జరిగేటువంటి పరిస్థితి ఉంది, జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా వ్యవసాయదారులకు కొంత అభివృద్ధిగా కూడా కనబడుతుంది. బంధువులతో మరియు మీ యొక్క కింద పనిచేసేటువంటి వారితో, అదేవిధంగా పార్ట్నర్షిప్లో ఎవరైతే ఉన్నారో వారితో కూడా కొంత మనస్పర్ధలు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. పెద్ద కీలకమైనటువంటి సమస్యలు ఇతరుల ద్వారా మీరు తప్పకుండా కోర్టు రిలేటెడ్ కానీ, ల్యాండ్ రిలేటెడ్ కానీ, మనీ రిలేటెడ్ కానీ కొన్ని సమస్యలు పరిష్కరించుకుంటారు. అదేవిధంగా కొంత స్త్రీ మూలక ఇబ్బందులు కూడా జరగబోతున్నాయి, జాగ్రత్తగా ఉండండి. మొదటి 3 నెలలు కొంత జాగ్రత్తగా ఉంటే తప్పకుండా కూడా ఎవరైతే రాజకీయంలో అద్భుతంగా పేరు ప్రఖ్యాతలు కానీ నేను ముందుకు వెళ్ళాలి అనేటువంటి భావనలో ఉన్నారో వారొక ఈ యొక్క మనకు సుమారుగా కూడా మార్చ్ అంటే ఏప్రిల్, మే, జూన్ ఈ మొదటి 3 నెలలు కూడా చాలా జాగ్రత్తగా ఓర్పుతో ఉండాలి. ఉంటే అద్భుతమైనటువంటి భవిష్యత్తు వీరికి కనబడుతుంది. సో కొన్ని కేసులు కానీ కొన్ని మనకు ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు కూడా ఎదుర్కొనేటువంటి పరిస్థితి, ఇతరులతో కొన్ని కలహాలు పెరిగే అవకాశం ఉంది. ఇతర వ్యక్తుల పరిచయం వల్ల ఇంటి యందు కలహాలు ఏర్పడే పరిస్థితి కూడా ఉంది. ఇక్కడ అంటే భార్యాభర్తలలో థర్డ్ పర్సన్ ఎంటర్ అయ్యే పరిస్థితి ఉంటుంది. కొంత ఇల్లీగల్ అఫైర్స్ ఏమైనా ఉన్నా బయటపడేటువంటి పరిస్థితి ఉంటుంది. సో కొన్ని విషయాలు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి విషయాలలో. సో మొత్తం మీద మిథున రాశి వారికి 2021, 22, 23 ఈ యొక్క 24లో జరిగినంత డ్యామేజెస్ ఏవైతే ఉన్నాయో అవి తప్పకుండా కూడా ఈ సంవత్సరంలో పెద్దగానైతే జరగవు. కొంతమేర తలచినటువంటి పనులు కుంటుపడుట, కొంత దుఃఖము, లాభించే చోటనే కొంత నష్టము జరిగే పరిస్థితి ఉంది. కనుక ఇక్కడ మరలా కూడా శనైశ్వరుణ్ణే వేడుకోండి. గురువును లగ్నాత వస్తున్నాడు కనుక గురువును మీరు పూజ్యులను కానీ ఈ యొక్క గురువుల ఉండేటువంటి వారిని తప్పకుండా మీరు ప్రేమగా కావచ్చును, వారికి ఏమైనా గిఫ్ట్ ఇవ్వడం కావచ్చును, వారికి
సర్ప్రైజ్గా ఉండేటువంటి పనులు చేయడం వల్ల ఆ గురువు యొక్క అనుగ్రహం పొందుతారు, మంచి ఫలితాలతో ముందుకు వెళతారు. చాలా చక్కగా వివరించారు గురువు గారు. అయితే మిథున రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందని అనేది, దానికి తగ్గ చర్యలు కూడా తీసుకోవడం వల్ల, దానికి తగ్గ పూజలు ఇటువంటి వాటన్నిటిలోని కాస్త శ్రద్ధ చూపించడం వల్ల మరింత చక్కటి ఫలితాలు అందుతాయని అర్థమవుతుంది. అండ్ మీకు కూడా ధన్యవాదాలు గురువు గారు. మహాదేవ.